నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ప్రియా, ఎవరండి మీరు? నా పేరు మీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. నేను మీకు బాగా కావలసిన మనిషిని. అవునా? నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదండి. నువ్వు నన్ను చూడకపోయినా మీ నాన్నకి బాగా తెలుసు. ఈ చాక్లెట్ తీసుకో. వద్దు. నీకు చాక్లెట్లంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. వద్దు. తెలియని వాళ్ళ దగ్గర ఏమి తీసుకోకూడదు, ఏమి తినకూడదని మా అమ్మ చెప్పింది. మీ అమ్మ మాట అంటే నీకు అంత ఇష్టమా? అవును, మా అమ్మ ఎప్పుడు మంచి చెప్తుంది. మా అమ్మ మా ఇంటికి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే మీ అమ్మ నీకు అన్ని నిజాలే చెప్తుందా? అవును, నేను మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్. తనకి ఏ బాధ వచ్చినా నాతోనే చెప్తుంది. తను హ్యాపీగా ఉన్నా నాతోనే చెప్తుంది. సరేనమ్మా, నేనెవరో నీకు చెప్పలేదు కదా. సమంత అంటే నీకు తెలుసా? తెలుసు, వంశీ అంకుల్ వైఫ్ కదా. కరెక్ట్. ఆ సమంత ఆంటీకి నేను గ్రానీని. అవునా? మరి ఆంటీతో ఎప్పుడు మీరు మా ఇంటికి ఎందుకు రాలేదు? తప్పకుండా వచ్చేదాన్నమ్మా, కానీ అక్కడ మీ అమ్మ అబద్ధాలు చెప్తుంది కదా, అందుకే నచ్చక నేను రాలేదు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు. చూడు ప్రియా, పిల్లలు దేవుళ్ళతో సమానము అంటారు. నీ దగ్గర నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీ అమ్మ పేరేంటి? సీత. కాదు, తన అసలు పేరు వర్ష. చూసావా, పేరు విషయంలో కూడా నీకు అబద్ధమే చెప్పింది. మీ అమ్మకి ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ బంధువులు? ఎవ్వరు లేరు. మా అమ్మ ఇంటి నుంచి ఒంటరిగా వచ్చింది. తనకి ఎవ్వరు లేరని నా దగ్గర ఎన్నోసార్లు బాధపడింది. ఇది కూడా నీకు తప్పే చెప్పింది. తనకు అందరూ ఉన్నారు. మీ మాట నేను నమ్మను. మీరు మా అమ్మ గురించి అన్ని తప్పుగానే చెప్తున్నారు. సరేనమ్మా, నేను నిజం చెప్తున్నాను. మీ అమ్మ నిజం చెప్తుందో నువ్వే తెలుసుకో. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మని నీ పేరేంటి అని అడుగు. మీ అమ్మ సీత అని చెప్తుంది. నిజంగా ముందు నుంచి నీ పేరు ఇదేనా, ఇంకేమైనా ఉందా అని అడుగు. అప్పుడు మీ అమ్మలోని ఖచ్చితంగా రియాక్షన్ మారుతుంది. ఎందుకమ్మా అలా అడిగావో అని అడుగుతుంది. ఏం లేదమ్మా, తెలుసుకుందామని అడిగానని నువ్వు చెప్పు. మీ అమ్మ ఒక 10 నిమిషాలు ఆలోచించి లేదమ్మా నా పేరు ఇదే అని చెప్తుంది. అలా చెప్పిందే అనుకో, నేను చెప్పింది నిజం. మీ అమ్మ నీకు అబద్ధం చెప్తుంది అని నీకే అర్థమైపోతుంది. తర్వాత నువ్వు నాతో మాట్లాడు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. అవును, ఇవన్నీ ఇప్పుడు మీరు నాకెందుకు చెప్తున్నారు? మీ నాన్నంటే నాకు చాలా అభిమానం అమ్మా. పాపం మీ నాన్న నీ గురించి ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలుసు. మరి అంత మంచి మనుషులకి ఇలా అబద్ధాలు చెప్పే మనిషి మీ ఇంట్లోకి రాకూడదు కదా. నువ్వు చూడు, మీ అమ్మని ఎంత అభిమానిస్తున్నావో. మరి మీ అమ్మ ఎలా ఉండాలి? కానీ అబద్ధాలు చెప్తే తప్పు కదా. అందుకే నీ గురించి ఆలోచించే ఈ నిజం చెప్తున్నాను కదా. నువ్వు పూర్తిగా ఎంక్వైరీ చేశాక నేను చెప్పింది కరెక్టు అనుకుంటే నాతో ఫోన్లో మాట్లాడు. అప్పుడు మీకేం అన్యాయం జరగకుండా ఏం చెయ్యాలో నేను చెప్తాను. సరేనా? సరే అండి, నేను అన్ని విషయాలు తెలుసుకొని నేను మీతో మాట్లాడతాను. ఒప్పుకుంటే నువ్వింటికెళ్ళి అడగాలి. వర్ష ఇబ్బంది పడుతుంది. నీ పసి మనసులో నేను నాటిన విషబీజం అప్పుడు మొలకెత్తుతుంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని నేను చేస్తున్న ప్రయత్నానికి నువ్వు నాకొక బ్రహ్మాస్త్రంలాగా దొరికావు.
సుష్మా ఏంటమ్మా తగ్గిందా ఇంకా అలాగే ఉందా? ఎందుకొచ్చావు? ఇక్కడికొస్తే నీకు అంటుకుంటుంది కదా, మరెందుకొచ్చావు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేను నీ తల్లిని. నువ్వెలా ఉన్నావన్న బెంగ నాకుండదా ఏంటి? అందుకే అడుగుదామని వచ్చాను. లేదు, నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. ఇక్కడ నీ కూతురు లేదు, కేవలం గోపి భార్య మాత్రమే ఉంది. రాణి మర్దలు మాత్రమే ఉంది. ఏంటి ఆ మాటలు? నేను నీ కన్న తల్లిని. నాకన్నా వాళ్ళు ఎక్కువైపోయారా నీకు? నువ్వు నా కన్న తల్లివా? కూతురిలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకుంటే తనని తల్లి అంటారు, దాన్ని మమకారం అంటారు. కానీ నువ్వేం చేశావు? ఇప్పుడు కూడా ముక్కు మూసుకొని అల్లంత దూరంలో నిలబడ్డావు. నువ్వు తల్లి అన్న అనుబంధం గురించి చెప్తున్నావా? అవేం పిచ్చి మాటలే. నీ ఒంటికి అమ్మవారు పూసింది, అలాంటప్పుడు నీ దగ్గరికి ఎలా వస్తాను? పైగా అంటువ్యాధి, అందుకే దూరంగా ఉన్నా. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదంటావా? లేదమ్మా, నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు. నిజమైన ప్రేమ ఎవరికుందో తెలుసా? రాణి వదినకుంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను కంటికి రెప్పలా తను కాపాడుకుంది. నా మీద కోపం నీకు లేదా వదినా అని అడిగితే తను చెప్పిన సమాధానం విన్నాక నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంకెప్పుడు నువ్వు నా ఇంటి వైపు చూడకు, వెళ్ళు బయటికి. అది మందు రాయటం కాదే, నీకేదో మందు పెట్టే మార్చేసింది. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను, వాళ్ళంతా చేరి నా కూతుర్ని నాకు దూరం చేస్తారు అని. అనుకున్నదంతా జరిగిపోయింది. అమాయకంగా నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావు. ఇప్పటికైనా నీ అమ్మ ప్రేమ అర్థం చేసుకో. ఇంకా చాలు. నువ్వు ప్రేమ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు చెప్తున్నట్లుగా ఉంది. వినడానికి చాలా చిరాగ్గా ఉంది. అసలు నీ మొహం కూడా చూడాలనిపించట్లేదు నాకు. చెప్పాను కదా, ఇంకెప్పుడు నా ఇంటికి రాకు. నా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళు బయటికి. చూసారా మీ కూతురు ఎలా మాట్లాడుతుందో? నాకు అదంటే అభిమానం లేదంట. నేను దానికిప్పుడు శత్రువునైపోయాను. వాళ్ళతో అది కలిసిపోతుందంట. ఇప్పుడు మీకు కళ్ళు చల్లబడ్డాయా? నన్ను నా కూతుర్ని విడదీసేశారు. ఇన్ని రోజులకి మీ వాళ్ళెవరో తెలుసుకున్నావమ్మా? ఇదే నీ ఇల్లు, వీళ్ళంతా నీ వాళ్ళు. తెలుసుకున్నాను డాడీ. ఆ రోజు మీ మీద కోపంతో ఇంట్లోంచి బయటకొచ్చేశాను. ఇంకెప్పుడు అక్కడికి రాకూడదు అనుకున్నాను. కానీ మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారో, నిజమైన ప్రేమ అభిమానం ఎక్కడుంటుందో మీరే నాకు తెలిసేలా చేశారు. ఐ లవ్ యూ డాడీ. మమ్మీ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది. తన జీవితంతో ఆడుకుంది. లేదమ్మా, అమ్మకు నువ్వంటే పిచ్చి అభిమానం. పెళ్ళైపోయాక నువ్వు నీ భర్త వైపు, అత్తవారింటి వైపు ఎక్కడ తిరిగిపోతావో అని గుడ్డి ప్రేమతో లేనిపోని మాటలు నీకు చెప్పింది. దానివల్ల నీ జీవితం పాడైపోతుందని తెలుసుకోలేకపోయింది. ఆ మూర్ఖత్వమే నిన్నీ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. మీ అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. వెళ్ళొస్తాను. ఏవండి, ఈ నాగరాజు మనకు కనబడితే తాతయ్యకి ఇంకా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్న దగ్గర అతను నమ్మిన బంటు. తాతయ్య గురించి నాగరాజు మంచిగానే చెప్తాడు కాబట్టి ఇప్పుడు పెట్టిన కేసులు కూడా కోర్టు వారు కొట్టేస్తారు. అవును రాణి, తాతయ్య ఎంతో మందికి మంచే చేశారు.
కానీ ఆయన మీద కూడా కొంతమంది ఇలా పగ సాధిస్తున్నారు. ఆశ్రమం స్థలం కోసం ఆయన్ని దోషిగా చూపిస్తున్నారు. కానీ మనుషులంతా ఒకేలా ఉండరు కదా. ఆయన నుంచి సహాయం పొందిన వారు ఆయనకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. నాగరాజు గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంక రేపు కేసు మనమే గెలుస్తాం. ఏమండి, టీ స్టాల్ అండి. ఆ టీ స్టాలేనా? పద. రాణి, ఎవరూ లేరే, వాళ్ళని అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? ఈ టీ స్టాల్ నాగరాజు గారు ఈరోజు రాలేదా? నాగరాజా? అయితే ఈ విషయం మీకు తెలియదా? ఏంటండి, ఏమైంది? ఆయన ఇక్కడే టీ స్టాల్ నడిపేవారు కదా, ఆ విషయం చాలా మంది చెప్పారు. అవును, కానీ 15 రోజుల క్రితం పొద్దున్నే టీ కాస్తుండగా నాగరాజుకి గుండెపోటు వచ్చింది. ఇక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అతను చనిపోయాడు. నాగరాజు గారు చచ్చిపోయారా? అవునమ్మా, 15 రోజులైంది. అప్పటి నుంచి కొట్టు తీయట్లేదు. రాణి, ఏంటి అలా అయిపోయావు? తాతయ్యని రక్షించుకోవడానికి ఒక మంచి సాక్ష్యం దొరికింది అని ఆనందించే లోపే ఇలా జరిగిందేంటండి? మనకెంతో సమయం కూడా లేదు. రేపు కోర్టులో సాక్ష్యం చెప్తే చాలదు. ఒక పక్క ఎమ్మెల్యే, పోలీసులు అందరూ కలిపి తాతయ్యకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ నాగరాజు చనిపోయాడు అంటే తాతయ్యని ఎలా రక్షించుకోవాలని నాకు చాలా భయంగా ఉందండి. ఊరుకో రాణి, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని అందరూ అంటారు కదా. తాతయ్యకి మంచి జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు. ఎక్కడుందండి మంచితనం? ఈ రోజుల్లో మంచి చేసిన వాడికే చెడు ఎదురవుతుంది. తాతయ్య విషయంలో అదే కదా జరిగింది. రేపు కోర్టులో కూడా అదే జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందండి. ప్రియా, నువ్వొచ్చి ఎంతసేపు అయింది? ఈరోజు హాఫ్ డే, అందుకే వచ్చేసానమ్మా. సారీ ప్రియా, నువ్వు తొందరగా వస్తావని తెలియక చిన్న పనుండి బయటకు వెళ్ళాను. అన్నం కలిపి తీసుకొస్తాను, సరేనా? అమ్మా, నీ పేరు నిజంగా సీతేనా? చెప్పమ్మా, నిజంగా నీ పేరు సీతేనా? అదేంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? నా పేరు సీతని నీకెప్పుడో తెలుసు కదా. నాకెలా తెలుస్తుంది? నువ్వే సీత అని చెప్పు, అందుకే అడుగుతున్నాను. నిజంగా నీ పేరు సీతేనా, ఇంకేమైనా ఉందా? ఇది మా అమ్మ పేరు. నా పేరు నేను బయటకు చెప్పుకునే పరిస్థితుల్లో లేను. అనుకోకుండా మా అమ్మ పేరు నా పేరుగా చెప్తున్నాను. లేదమ్మా, నా పేరు ఇదే, అందులో ఎలాంటి మార్పు లేదు. మరి అదేంటమ్మా, నేను అడగగానే చెప్పుకుంటా అంతసేపు ఆలోచించావు? ఏం లేదు, ఎప్పుడూ లేంది నువ్వు ఈరోజు కొత్తగా అడుగుతున్నావేంటని ఆలోచించాను. అవును, నువ్వు మా ఇంటికి వచ్చాక ఇంటి నుంచి వచ్చేసాను అని చెప్పావు కదా, అంటే నీకంటూ ఒక ఇల్లు ఉంది కదా, మీ వాళ్ళు ఉండే ఉంటారు కదా. ఏంటి ప్రియా, ఈరోజు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? అసలు నీకేమైంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా.
మీ వాళ్ళు నీకుంటారు కదా, వాళ్ళెవరు? నిన్నే అడుగుతున్నానమ్మా. మీ వాళ్ళు ఉంటారు కదా, చెప్పు. లేదమ్మా, నా వాళ్ళంటూ నాకు ఎవరూ లేరు. అంతా మీరే. నువ్వు, మీ డాడీ, తులసమ్మ. నా ఇల్లు ఇదేనమ్మా. ఇదే నా కుటుంబం. అంతకు మించి దయచేసి నువ్వేమీ అడక్కు. ఎందుకమ్మా? మీ పెళ్లి జరుగుతుంది కదా, మరి మీ వాళ్ళందరినీ పిలవాలి కదా. డాడీ కూడా ఇదివరకు అడిగారు కదా, అందుకే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమ్మా. ప్రియా, ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడక్కమ్మా. పద, అన్నం పెడతాను. నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, నేను తర్వాత తింటాను. సరే ప్రియా, నాకు కొంచెం పనుంది, చూసుకుని వస్తాను. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. అంటే ఆ గ్రాని చెప్పిందంతా నిజమన్నమాట. హలో, గుడ్ మార్నింగ్ లాయర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఫోన్ చేశారు? లాయర్ గారు, సూర్యం కేసు హియరింగ్కి వస్తుంది కదా, సూర్యంది తప్పు లేదని మీరే నిరూపించాలి. దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్, కానీ ఒక పక్క ఎమ్మెల్యే చాలా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించాడు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరిస్తోంది. అన్ని సాక్ష్యాధారాలు వాళ్ళు పగడ్బందీగా కోర్టులో ప్రవేశపెడుతున్నారు. అది నాకు తెలుసండి, కానీ నా సూర్యం ఏంటో మనందరికీ తెలుసు కదా, అది మనం నిరూపించాలి. కోర్టుకు కావాల్సినవి సాక్ష్యాధారాలు సార్. మనుషులు, మంచితనం అనేది బయట వినిపిస్తుంది. కోర్టు మాత్రం ఆధారాలు మాత్రమే నమ్ముతుంది. చూడండి లాయర్ గారు, నా సూర్యంకి ఎటువంటి పరిస్థితుల్లోనూ శిక్ష పడకూడదు. ఇప్పటికే వాళ్ళు చేసిన ఫేక్ ఎలిగేషన్ వల్ల వాడు కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్నా అందరూ తనని ఒక దోషిగా చూడడం నాకు నచ్చడం లేదు. ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చిందంటే కన్నీళ్లు పెట్టుకునేంత సున్నితమైన మనసు వాడిది. ఒక నేరస్తుడిగా వాడు కోర్టులో నిలబడ్డానికి వీల్లేదు. అందుకే చెప్తున్నాను, ఏం చేసైనా సరే ఈ కేసు నుంచి వాడు బయటపడాలి. దానికెంత ఖర్చైనా నేను చూసుకుంటాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను సార్, కానీ ఎలా? కీర్తి వచ్చి సాక్ష్యం చెప్తే మనవరాలు కాబట్టి తన సాక్ష్యం చెల్లదు అంటారు. మిగిలిన వాళ్ళు ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తారు. సరైన ఆధారాలు లేకుండా సూర్యం గారిని నిర్దోషిగా బయటికి తీసుకురావడం ఏ కోర్టు వల్ల సాధ్యం కాదు సార్. దాని గురించి ఏం చేయాలా అని నేను ఆలోచిస్తున్నాను. చూడండి సార్, చెప్పాను కదా, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా స్నేహితుడికి ఏమీ కాకూడదు. మీ ఏర్పాట్లు మీరు చేయండి. ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. సరే సార్, ఉంటాను. ఏంటి పూర్ణ అలా చూస్తున్నావు? అన్నయ్య గురించి మీరిలా ఆలోచిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. కానీ అన్నయ్యకి ఏం జరుగుతుందని ఇంకో పక్క భయంగా కూడా ఉందండి.
చెప్పాను కదా పూర్ణ, ఇన్ని రోజులు లేనిపోని అపోహలతో వాడిని అపార్థం చేసుకుంటూనే వచ్చాను. వాడి గురించి ఎవరు చెడు చెప్పినా ఇలాగే నమ్మేశాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాడి ఒంటి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏం చేసైనా సరే వాణ్ణి నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. దానికోసం ఎంత ఖర్చైనా నేను వెనుకాడను. ప్రకృతి పగపట్టినట్టు మంచి మనిషి మీద ఇంతమంది ప్రతీకారం తీర్చుకోవడం ఏంటండి? సహాయాన్ని కూడా ద్రోహంగా చూపించడం ఏంటండి? డబ్బు పూర్ణ, ఆ పిచ్చి మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది. ఒకప్పుడు నేను చేసిన తప్పు కూడా అదే కదా. వాడి సాయంతో ఎదిగిన నేను వాణ్ణి ఎన్నో అవమానాల పాలు చేశాను. అయినా సరే వాడు నా మీద అభిమానాన్ని పెంచుకున్నాడు. కానీ కోపాన్ని ఏ రోజు చూపించలేదు. మన కష్టం వచ్చినప్పుడు కాపాడాడే కానీ నాకెందుకని వదిలేయలేదు. అన్నయ్య మీకెన్నోసార్లు చెప్పారు కదండి, మీరు తన ప్రాణమని. మీకు కష్టం వస్తే ఆ మనిషి బాధపడతారు. అవును పూర్ణ, అలాంటి నా ప్రాణానికి ఈరోజు ఒక అపనింద పడింది. దాని నుంచి బయటికి తీసుకురావడానికి నేను ఏదో ఒకటి చేయాలి. అది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. జైలుకెళ్లే సూర్యం రాణి జీవితాన్ని మార్చడానికి మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా రాణితో సంతకాలు పెట్టించుకొని తనని చితి మీదకు పంపించడానికి ఎంతో సమయం లేదు మామ. ఆస్తి మొత్తం రాసేశాడా? ఈ ఆస్తి కోసమైతే ఆ రోజు మామ చెప్పాడు. ఆ పని ఈ రోజు పూర్తయిపోయింది. నా తండ్రికి చివరిసారికి ఇచ్చిన మాటని రాణి చితి మీద పడుకున్నాక మంటల సాక్షిగా నిలబెట్టుకున్నానని చెప్పడానికి ఇప్పుడు ఈ మంటని వెలిగించాను.